నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్ నేను మీ మాధురి ఇక బులెటిన్స్ లోకి చూస్తే హైదరాబాద్ లోని విద్యుత్ సౌద వద్ద తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు భారీ ధర్నాకు దిగారు వేతన సవరణ కోసం పే రివిజన్ కమిషన్ ఏర్పాటు జెన్కో ప్రైవేట్ కిరాణా వ్యతిరేకత వంటి కీలక డిమాండ్లతో ఆందోళన చేపట్టారు ఉద్యోగులు ఆర్టీసీలను పెన్షన్లకు సంబంధించిన మరో 14 డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు ఆర్టీసీలను పెన్షనర్లతో సహా 2000 మంది ఉద్యోగులు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు ఈ నిరసనను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది తమ దీర్ఘకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఇచ్చిన వినతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జూన్ 18వ తేదీన యాజమాన్యానికి సమర్పించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని దీంతో ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నామని వారు స్పష్టం చేశారు ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో మరి రాజు చెప్పండి రైట్ మాధురి ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యుత్ సౌద వద్ద ఉన్నాం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో విద్యుత్ సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు సో ఉదయం అంటే జేఏసీ నాయకుల పిలుపు మేరకు ఉదయం నుంచే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ధర్నా కార్యక్రమం అయితే చేస్తారు సో ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి అయితే వాళ్ళైతే చేస్తున్నారు ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి కావచ్చు లేదంటే ఇంకా వాళ్ళు మొత్తం 14 రకాల డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు పెడుతున్నారు సో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు విద్యుత్ సౌదాలో ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్లో ఉన్నాం మనము సో ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి మొత్తం ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది చాలా మంది అంటే ఇప్పటికే వస్తున్నారు ఇంకా చాలా మంది ఒక అంచనా ప్రకారం 3000 నుంచి 4000 మంది వరకు అయితే వస్తున్నారు సో ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి మాట్లాడదాం మనకు సంబంధించి ఉద్యోగులు కూడా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు సో అన్న చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సో ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు మా డిమాండ్స్ ఏం లేదు సార్ ఇప్పుడు మేము ఇక్కడ ధర్నా చేయడం కారణం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు మాకు జీపీఎఫ్ ఉండే ఆ జీపీఎఫ్ తీసేసి ఈపీఎఫ్ పెడుతున్నారు ప్లస్ ఇంతకుముందుకు చంద్రబాబు నాయుడు పీరియడ్లో మాకు ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పేసి మాకు కూడా చాలా ఇబ్బందుల పాలు చేసిండు చంద్రబాబు నాయుడు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఇదే విధంగా మాకు ప్రాబ్లం కలిగించిండు చంద్రబాబు నాయుడు మేము ప్రైవేటీకరణ చేస్తా అంటే మేము ధర్నాలు చేసి 5 రోజుల సాలరీ కూడా కట్ అయిపోయింది మాది ప్రధానంగా ప్రభుత్వం ముందు ఏ డిమాండ్లు పెడుతున్నారు మీరు ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే మాకు జీపీఎఫ్ కావాలి ఎంప్లాయీస్కి ఎందుకంటే ప్రైవేటీకరణ కావద్దు జెన్కో ఉండడం వల్ల మాకు గవర్నమెంట్కు ఎంతో లాభం ఉంది ఆ జెన్కోని ప్రైవేటీకరణ చేస్తే ట్రాన్స్కో ప్రైవేట్ అయిపోతుంది డిస్కమ్ ప్రైవేట్ అయిపోతుంది అవి ప్రైవేట్ వాళ్ళకు చేతులు పెట్టినట్టు అవుతుంది ఆర్టిజన్ వల్ల కూడా నష్టం జరుగుతుంది మా ఏపీఎస్సీబీ రూల్స్ మాకు కావాలి ఇంతకుముందుకి ఇప్పుడు ఇంతకుముందు 1956 నుంచి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇప్పుడు వరకు కూడా మాకు మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిజన్లు పర్మనెంట్ చేసుకోవాలి తర్వాత వాళ్ళకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలి తర్వాత వాళ్ళు రెగ్యులేషన్ చేయాలి ఆ తర్వాత ప్రమోషన్లు కూడా ఆపేసారు అందరి తర్వాత ఈ సర్వీసులు కూడా కొన్ని వేల లక్షల సర్వీసులు కూడా ఆఫ్ చేసి పెట్టారు ఈ టీజీ మొత్తం ఈ ధర్నాకి ఎంతమంది వచ్చారు ఏ జిల్లాల నుంచి వచ్చినారు అన్ని తెలంగాణ 10 జిల్లా ఉమ్మడి 10 జిల్లాలు వచ్చినాయి టోటల్గా
దాదాపు 10-15 వేల మంది కాదు, ఎక్కువనే వచ్చారు. ఇంకా 20-30 వేల మంది వచ్చారు ధర్నాకి. ఈ ధర్నాలో ఈ మన ఉన్న ప్రభుత్వము చాలా అన్యాయం చేస్తుంది. మా ఎంప్లాయీస్కు చాలా కఠినమైన వర్కులు చెప్తుంది. ప్లస్ ప్రైవేటీకరణ వీళ్ళు ఎట్లాగైనా పక్క జరిగిపోవాలి, వీళ్ళు ఇలా ఉండొద్దని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసి మాకు ప్రైవేటు చేయాలని చెప్పేసి మాకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు గవర్నమెంట్. ఆ ఇబ్బందుల పాలు కాకుండా మాకు గవర్నమెంటే మాకు పక్కా ఉండాలి, ఏపీఎస్యూబీ రూల్సే పాటించాలి. ప్లస్ ఏంటంటే మా ఎంప్లాయీస్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలిగొద్దు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అదే విధంగా చేసిండు, ప్రైవేట్ చేసిండు. లాస్ట్ ప్రైవేట్ చేసి డివైడ్ చేసినాక తర్వాత మాకు చాలా ఇబ్బందులు పాలైనాయి. మాకు తర్వాత ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ మన చంద్రబాబు పాలసీలనే నడిపిస్తున్నాడు. ఆయనతోటి ఈయన మాట్లాడిండేమో తెలియదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే మన వనరులు కూడా, మన కృష్ణా నీళ్ళు కూడా ఆంధ్రకు తరలించిండు. ఇది పరిస్థితి. చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అయితే చెప్తా ఉన్నారు. సో చూసుకోవచ్చు మనం ముందుకెళ్దాం ఒకసారి. ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ కనుక చూస్తే సో వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ కావచ్చు, లేదంటే ఇంకా ఇతర రకాలైనటువంటి కారణాలు కావచ్చు, వాళ్ళన్నీ చూస్తాం. ఒకసారి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మనము. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ ప్రధాన డిమాండ్లు కనుక చూస్తే తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యుత్ ఉద్యోగుల చలో విద్యుత్ సౌదా అని చెప్పేసి మనకు ధర్నా మహాధర్నా పేరుతోని ఒక ఫ్లెక్సీ అయితే బోర్డు ఏర్పాటు చేయవచ్చు. సో ప్రధానంగా వాళ్ళు 14 డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు పెడుతున్నారు. సో మనం ఒక్కొక్కటి చూస్తే ఉద్యోగులు, ఆర్టిజన్లు మరియు పెన్షన్లకు సంబంధించిన పిఆర్సీ 2026 వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మొదటి డిమాండ్ ఉంది. అట్లాగే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ మరియు యాష్ హ్యాండింగ్ కార్యకలాపాలకు సమగ్రంగా అవుట్సోర్సింగ్ చేయడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి 14 రకాల డిమాండ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మోడల్ ప్రకారం రైతు డిస్కంలను ఏర్పాటు చేయాలి, సీలింగ్ పరిమితి లేకుండా ఈపీఎఫ్ ఉద్యోగులకు యాజమాన్య వాటాను చెల్లించాలి, సో అట్లాగే సాధారణ బదిలీలు చేపట్టాలి. ఇట్లా ఒక 14 రకాల డిమాండ్స్ అయితే వాళ్ళు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. సో మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇంకా మీ డిమాండ్ చెప్పండి. మహాధర్నా పెట్టడానికి కారణం ఏమంటే విద్యుత్ సోదా ముట్టడి ఎందుకు పెట్టామంటే మా కొన్ని సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి మాకు ప్రమోషన్లు అంటే మేము ఎంత కష్టపడితే 24/7 పని చేసినా కూడా ఒక ప్రమోషన్ అనేది ఇవ్వట్లేదు. ప్రమోషన్ గురించి ఎదురు చేయాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ ఇంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ ప్రభుత్వాలందరూ మంచిగా ప్రభుత్వాలు వచ్చుకొని మంచి గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని చేసి పిఆర్సీ అనేది అమలు చేస్తుండే. ఇప్పటివరకు కమిటీ ఇవ్వట్లేదు అనే కారణం ఏమంటే గవర్నమెంట్ అనేది చాలా అధికారంగా మాకు చాలా ఇబ్బందిగా ఒత్తిడి పని కూడా 25/7 పని చేపిస్తున్నారు. కానీ మాకు కొత్త సబ్స్టేషన్లు, కొత్త ఫీడర్లు, ఎన్నెన్నో ఫీడర్లు ఇస్తున్నాడు. ఫీడర్లకి ఒకరు కానీ ఇద్దరు కానీ స్టాఫ్ అనేది దొరకట్లేదు. ఒక వర్షం వస్తే గిన విలువిల అల్లాడుకోవాలి. నైట్ అండ్ డే మనకి 24 అవర్స్లో అయినా కూడా మనకి ఒత్తిడి అనేది అట్లా చేపిస్తున్నారు. కానీ మా యజమాని మాత్రము ఉన్న వరకు పని చేయండి అని చేపిస్తున్నారు. మా ఆర్టిజన్లు అనే సమస్యల్లో కొన్ని పని చేయలేక కొన్ని యాక్సిడెంట్లు మా జీడిమెట్ల డివిజన్లో కూడా చాలా వరకు ఇద్దరు మా తోటి లైన్మెన్లు కూడా ఈరోజు ఇద్దరు యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం, ఒక అతను చనిపోయాడు, ఒక అతను హాస్పిటల్ నుంచి కొద్దిగా బతుతెరుతోటి మొత్తం కాలిపోయి ఉన్నాడు. ఈరోజు స్టేజీ మంచి వర్కర్ నాగబాబు అనే జీడిమెట్ల డివిజన్లో నాగబాబు లైన్మెన్ అనే పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్తో కోల్పోతున్నాము. కానీ పని ఒత్తిడి ఒక జేఎల్ఎం టు ఏఎల్ఎం ఇవ్వట్లేదు, ఏఎల్ఎం టు లైన్మెన్ ఇవ్వట్లేదు, లైన్మెన్ టు ఏఎల్ఎం ఇవ్వట్లేదు. మాకు చాలా ఒత్తిడి జరుగుతుంది. అందుకని ఈ మహాధర్నా పెట్టడం కారణమా విద్యుత్ సమస్యలో పనిచేసే వాళ్ళకి నమ్ముకుంటే ప్రభుత్వం కూడా బాగుంటుంది. కొన్ని సీఎండీలు అప్పుడప్పుడు చాలా మంచితనంతో పని చేయించుకుంటే ఇప్పుడు అట్లా కాదు. సీఎండీలో ఇద్దరు కాబట్టి ముగ్గురు చేస్తున్నారు. కానీ ఒక సీఎండీ ఉన్నా కూడా మేము స్టేట్ అంతా ఉమ్మడి జిల్లాలంతా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళైతే ముగ్గురు సీఎండీలు అనేది పంచుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని పంచుకొని పని చేస్తున్నారు. అది కాదు. ఫస్ట్ మాకు రిక్రూట్మెంట్ అనేది ఇవ్వండి. సబ్స్టేషన్ కడుతున్నారు, 3 ఆపరేటర్లు ఇస్తే ఎట్లా పని చేస్తారు? 24 అవర్స్ అనేది ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఫ్యామిలీ జరిగినా కూడా పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు రిక్రూట్మెంట్ అనేది ఇవ్వండి, పిఆర్సీ అనేది అమలు చేయండి. మాకు మంచి గవర్నమెంట్లో అప్పుడు మాకు ఇప్పుడు నేను జేఎల్ఎం నుంచి ఉన్న 30,000 జీతంలో అప్పుడు ఉన్నా, ఇప్పుడు ₹1,00,000 అయింది. 33 లక్షలు ఒక లైన్స్ పేటర్ క్యాడర్ ఉన్నా కూడా నాకు 1,07,000 జీతం వస్తుంది. నేను 24/7 పని చేస్తున్నా. కానీ
ఒక రోజు లీవ్ కావాలంటే ఒక రోజు ఆబ్సెంట్ వేసి పంపిస్తున్నారు, ఆ పని ఈ పని చేపిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని యజమాని మా కష్టానికి ఉమ్ము చేయకోకుండా మాకు రిక్రూట్మెంట్, మా ప్రమోషన్లు జేఎల్ఎం టు ఏఎల్ఎం టు లైన్మెన్ ప్రమోషన్లు ఇవ్వగలరని, ఏదైనా ఉంటే కోర్టు కెరంటాలని చెప్పి గత 5-10 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. అది కూడా ప్రమోషన్లు ఇస్తే ఒక హోదా అనేది వస్తామనేది ప్రభుత్వం అనేది ఇవ్వట్లేదు. ఇంజనీర్లకు మాత్రం అది ఏదో పర్మిషన్. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ గా? ప్రభుత్వానికి నేను సీఎండి గారికి, ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి దాకా చర్చించి మాకు పిఆర్సీ మీటింగ్ అనేది ప్రతి ఇయర్ ఇస్తే గినా మీకు బాగుంటుంది, మాకు మంచిగా ఉంటుంది, మేము మిమ్మల్ని చూసి పనిచేస్తాం, మీ గవర్నమెంట్ కూడా మంచి పేరు మేము హామీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా. రైట్, ఇది పరిస్థితి చూసారు కదా. మొత్తం విద్యుత్ సౌదాలో మొత్తం ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. అంటే ఉదయం నుంచి మొత్తం ఇంకా తండోపతండాలుగా మొత్తం తరలి వస్తున్నారు. మొత్తం దాదాపు ఒక 3,000 నుంచి 4,000 మంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు కనుక చూస్తే పీఆర్సీకి సంబంధించి 4 సంవత్సరాలుగా పీఆర్సీ అమలు చేయట్లేదు, అట్లాగే వాళ్ళకు పని అవర్స్ అంటే పని చేసే గంటలు ఎక్కువైతుందని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తున్నారు. సో గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి విధానాలనే ఇప్పుడు మా పైన రుద్దుతున్నారని చెప్పేసి ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వాళ్ళైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దానికోసమే ఇక్కడ ఉదయం నుంచి ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మరికొందరు ఉన్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు సంగయ్య, నేను మెదక్ సెక్షన్ నుంచి వచ్చిన. అదే విధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం ప్రతి సెక్షన్ నుండి, ప్రతి సర్కిల్ నుండి అధిక సంఖ్యలో వచ్చేసిన మా యొక్క కార్మికులందరికీ నా యొక్క శుభవందనలు. ఎందుకంటే మాకు ఈ పిఆర్సీ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా వస్తుంది. ఇది ప్రభుత్వము లేకపోతే గవర్నమెంటు ఆలోచన చేసి మేము అడగక ముందే వాళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది. మాకు ఇప్పటికీ ఏ ప్రభుత్వం మీద, మా మేనేజ్మెంట్ మీద కోపం కాదు. ప్రతి 4 సంవత్సరాలకు మా పిఆర్సీ ఉంటుంది. ఆ పిఆర్సీ ఖచ్చితంగా రావాలి. అన్ని సెక్షన్లో ఒకే సబ్ స్టేషన్లో ఇద్దరు ఆపరేటర్లు మాత్రమే చేస్తారు. ఆపరేటర్ల కొరత ఉన్నది, జూనియర్ లైన్మెన్ల కొరత ఉన్నది, సెక్షన్లలో చాలా ఇబ్బంది ఉన్నది. అంటే అవి అన్ని రిక్రూట్మెంట్ కావాలంటే తప్పనిసరిగా మా యొక్క మేనేజ్మెంట్ ఆలోచన చేసి వాళ్ళకు కోరికలు సరి అయినాయని ఆలోచించి మా యొక్క తప్పనిసరిగా మా యొక్క కోరికలు నెరవేర్చాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మా ప్రస్తుతనే మీకు ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, మేము 24 గంటలు కరెంటు నిరంతరం మేము పోకుండా ఇస్తున్నాము. మమ్మల్ని కూడా గమనించి ఆలోచించి ప్రభుత్వం అయినా మా అధికారులైనా ఆలోచన చేసి వెంటనే మా యొక్క పిఆర్సీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అయితే నేను ఈ వియూడబ్ల్యూ నుంచి వచ్చిన అంటే 89 మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ తప్పనిసరి అమలు కావాలి. మా యొక్క ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి కొరతలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. అదే తక్షణమే మాకు పిఆర్సీ కూడా ఇప్పగలరు. ప్రభుత్వం మీద ఎవరి మీద కోపం లేదు. దయచేసి మాకు ఖచ్చితంగా అన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు మాత్రమే. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అయితే వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళు ప్రభుత్వం ముందు 14 రకాలైనటువంటి డిమాండ్స్ అయితే పెట్టినారు. సో వాటిని నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి ఒక సూచన చేయడం లేదంటే డిమాండ్ చేయడం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు చాలా మంది అయితే వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సంబంధించిన జేఏసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తున్నారు. మాధవి, థ్యాంక్ యూ రాజు.